శాశ్వతము కాదు. మనం ఈ భూమి మీద ఇది నాది, అది నాది, అది నాది అని అనుకుంటాం, కానీ ఏది మనది కాదు. ఈ భూమి మీద ఉన్నది ఏది మనది కాదు దేవుని బిడ్డారా. మరి ఏది మనది, ఏది మనది, ఏది మనది అనేది నిత్యమైన దానికోసం మనం వెతకాలి. మనది కాదు ఇదేమిని, సూర్యుని కింద ఉన్నది ఏది కూడా మనది కాదు, తాత్కాలికమైనది. ఉదాహరణ మీకు ఒక మాట చెప్తాను. మనము ఏదైనా ఊరు కానీ ఏదైనా దేశం కానీ ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఒక రూమ్ తీసుకుంటాం, అది అద్దెకు తీసుకుంటాం, అది అద్దెది మనది కాదు, కానీ మన సొంత ఇంటికి మళ్ళీ మనము వెళ్ళిపోతాం. ఎంత దూరమైనా సరే మన సొంత ఇంటికి వెళ్ళిపోతాం. అద్దె. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యం, స్వర్గం. ఈరోజు నువ్వు ఎవరైనా గ్రహించాలి, దేవుని యొక్క రాజ్యం శాశ్వతమైనది. బైబిల్ చెప్తుంది, మన్నైనది మునుపటి వల్ల మన్ను అయిపోతుంది, కానీ అందులో ఉన్న ఆత్మ దేవుడిది కనుక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఒక దినాన్ని ఆ శాశ్వతమైన రాజ్యం కోసం మనం ఆశపడాలి. అది మనది కనుక. కాబట్టి దేవుని ఆ శాశ్వతమైన రాజ్యానికి నీకు ఉందని నీకు తెలుసా? ఒకరోజు నీ జీవితం ఏమిటి? ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ శాశ్వతమైన రాజ్యానికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఉదాహరణ మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడికి రావాలంటే ఎవరో త్రోవ చూపిస్తే కానీ మేము రాలేదు. ఎవరో ఒక త్రోవ చూపించాలి. అదేవిధంగా ఆ శాశ్వతమైన మార్గానికి, ఆ యొక్క స్థలానికి నీకు నాకు త్రోవ చూపించడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుడే మానవుడిగా నేనే మార్గం. ఎక్కడికి? నిత్య రాజ్యమైన స్వర్గానికి. ఆయన ద్వారానే మనం నిత్యత్వానికి వెళ్ళగలం. ఎందుకంటే ఆయన అక్కడి నుండి వచ్చాడు కనుక. ఆ మార్గానికి వెళ్ళే త్రోవ ఆయనే చూపగలడు. ఏమిటి ఆ త్రోవ చూపించే మార్గం? ఎందుకంటే దేవుని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని, ఆ నిత్యత్వాన్ని లోకములో ఉన్న వాటిని వెతకడం ద్వారా మనకు దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుంది అంటే దేవునిరా ప్రతి మానవుడు పాపము చేసి దేవుడు చూపించే స్వర్గాన్ని గుర్తెరక్క తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అంటే వాడికి చనిపోయిన తర్వాత వాడు ఆత్మకు శాంతి లేక వాడు నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఈ భూమి మీద శాంతి లేని వాడిగా తిరుగుతున్నాడని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి నీ ఆత్మకు శాంతి కలగాలి, నీ ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి అంటే దేవుడు ఏం చేయాలి? పాపము మానవుణ్ణి నాశనం చేస్తుంది, పాపము మానవుణ్ణి స్వర్గానికి వెళ్ళకుండా చేస్తుంది. కాబట్టి ఆ పాపము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ గ్రామంలో దేవుని కేరాని గ్రామంగా ఉంది. కాబట్టి నీవు జ్ఞాపకం చేసుకో, ఇది విడిచిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి. ఎలా అంటే యేసు క్రీస్తు వారి ద్వారా నీ పాపములకు క్షమాపణ కావాలి. మొట్టమొదట నీ ఆత్మకు రక్షణ కావాలి. ఆ రక్షణ క్రీస్తు యేసు ఇవ్వడానికి వచ్చారు. మనుషులను వారి పాపములను విమోచించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కాబట్టి ఇది శాశ్వతము కాదు, శాశ్వతమైనది అది ఉంది. హల్లెలూయా. ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం, మళ్ళీ మేము ఆ గ్రామానికి వెళ్ళిపోక తప్పదు. త్రోవ తెలియకపోతే వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. ఎక్కడికి వెళ్తావు? ఎవరింట్లో రాణిస్తారు? దేవునిలో జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ఆ పరలోకానికి స్వర్గానికి త్రోవ తెలియాలి. ఆ త్రోవే ప్రభుని యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ యేసుని యందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబం దీవించబడతారు. అదే కాదు, నీ కుటుంబంలో శాంతి లేకుండా చేస్తున్న పాపం, నీ బ్రతుకులు చిన్నాభిన్నం చేస్తున్న పాపం, నీ బ్రతుకును నాశనం చేస్తూ నీ కుటుంబాన్ని వ్యాధిగ్రస్తులుగా నిత్య నాశనానికి నడిపిస్తున్న పాపం నుండి యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు విమోచింపబడతావు. ఆయనే నీ పాపములకు పరిహారమై ఉన్నాడు.
ఎందుకంటే సకల మానవాళిని పాప శాపమును విమోచించడానికి ఆయనే భూమి మీద అవతరించి ప్రతి ఒక్కరు పాపము నిమిత్తము యెరూషలేము మహాగ్రామములో పట్టణములో దేవుని ఐగుప్తు పరిసర ప్రాంతాల్లో దేవుని ప్రతి ఒక్కరు మానవాళి గురించి భూమి మీద జన్మించిన మొదటి మానవాళి నుండి ఆఖరి మానవాళి వరకు ఆయన యొక్క రక్తాన్ని వెలగా చెల్లించాడు. ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన ద్వారా నీకు నిత్య జీవం జరుగుతుంది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభుని నమ్మండి, మీ కృపటంలోకి ఆహ్వానించండి. మీరున్న బంధకాలని పాపం నుండి విడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. గొప్ప దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను నా కోసం, నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని అర్పణగా అర్పించారు. ప్రభుని నమ్మండి, మీరు దీవించబడండి. ఈ గ్రామం ఆశీర్వదింపబడిన గాక, దేవుడు ఆశీర్వదించిన గాక. మన మధ్యకి వచ్చిన